హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలామంది మేత బాగా పెడుతున్నాము, బాగానే తింటున్నాయి మేత, అయినా సరే గ్రోత్ ఉండట్లేదు, లేకపోతే తిన్న మేత అరగట్లేదు, లేకపోతే కొన్ని కోళ్ళు నీరసంగా ఉంటున్నాయి, కళ్ళల్లో పుసుగులు పడుతున్నాయి, ఎంత తిన్నా మేత బలవట్లేదు. ఇలా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీనికి మేజర్గా కారణం ఏంటంటే కడుపులో పాములు ఉండడం వల్ల. ప్రతీ నెల కోళ్ళకి పాముల మందు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా పాముల మందు వేసుకుంటే కోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, కడుపు అంతా క్లీన్గా ఉంటుంది, తిన్న మేత ఒంటికి పడుతుంది. అయితే ఏ కాలంలో ఏ పాముల మందు వేయాలి? చాలా రకాల పాముల మందులు ఉన్నాయి. అయితే ఏ కాలంలో ఏ పాముల మందు వేసుకుంటే మంచిది అంటే కాలాన్ని బట్టి మనకి బయట చలికాలం వచ్చిందంటే ఎక్కువ దోమలు వస్తూ ఉంటాయి, ఎండాకాలం వచ్చిందంటే బొద్దింకలు బయటకు వస్తుంటాయి, మనం రోడ్ల మీద వెళ్తూ ఉంటాం. అలా కాలాన్ని బట్టి పురుగులు కడుపులోకి వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క పురుగు వస్తుంది, కొత్తగా గడ్డి మెలుస్తుంది, ఆ గడ్డిలో గడ్డి పురుగు వస్తూ ఉంటుంది, నీళ్ళు వస్తుంది, కొత్తగా నీరు వస్తుంది, కొత్త గోదావరి వస్తుంది. ఆ కొత్త గోదావరి వచ్చినప్పుడు రకరకాల పురుగులు అనేవి లార్వా లాంటివి వస్తూ ఉంటాయి, ప్రోటోజోవా లాంటివి అన్నీ వస్తుంటాయి. ఇలా ఏంటంటే కాలాన్ని బట్టి ఒక్కొక్క రకమైన ఒక్కొక్క పురుగుకి ఒక్కొక్క పాముల మందు అనేది పనిచేస్తుంది. అందు గురించి కాలాన్ని బట్టి పాముల మందు అనేది వేయాలి. తక్కువ అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి పాముల మందు వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల చాలా వరకు జబ్బులు రాకుండా ముందు జాగ్రత్తగా మనం కాపాడుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పబోయేది జనవరి, ఫిబ్రవరి ఈ 2 నెలల మాసాలకి ఫెంటాస్ ప్లస్ వేయండి. ఫెన్మెండిజాల్ అండ్ ప్రాజిక్వింటాల్ ఈ సిరప్ నేను ఇప్పుడు చూపించేది, ఇది వేయండి. ఇది వేయడం వల్ల కడుపులో ఉన్న కొత్తగా వచ్చే పురుగులు ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి అంటే కొత్తగా గోదావరి రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే కొత్త పురుగు లార్వా లాంటివి ఏమన్నా సరే మొత్తం అన్నీ పోతాయి. ఫెంటాస్ ప్లస్. మార్చి, ఏప్రిల్ ఆల్బనిక్ వేయండి. ఎండాకాలం కాబట్టి ఆల్బనిక్ వాడుకోవడం వల్ల దీనివల్ల కొన్ని రకాల పురుగులు అనేవి కూడా పోతూ ఉంటాయి. జూన్, జూలై ఐవర్మెక్టిన్ వేయండి. హైటెక్ అని ఉంటుంది, నేను చూపిస్తున్నాను వీడియోలో. ఈ సిరప్ వేయండి, హైటెక్ అనేది. ఆగస్ట్, సెప్టెంబర్ రేఫాక్సినైడ్ అండ్ లెవిమోజాల్ వేయండి. దీనివల్ల కూడా అప్పుడు మన వింటర్ సీజన్లో చలికాలంలో వచ్చే పురుగులన్నీ కూడా పోతూ ఉంటాయి. జనగ అలాంటి పురుగుని కూడా పోతుంది, కోళ్ళకి బలం అనేది కూడా వస్తుంది. రేఫాక్సినైడ్ అండ్ లెవిమోజాల్ జూన్, జూలై. ఆగస్ట్, సెప్టెంబర్ ఆల్బెండజాల్ వేయండి. ఆల్బెండజాల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆల్బెండజాల్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పైపర్జిన్ వాడండి. ఇలా ఎప్పుడు ఒకటే పాముల మందు అనేది వేయకూడదు. నేను చెప్పినట్టుగా ప్రతి 2 నెలలకి ఒక్కొక్క పాముల మందు నేను చెప్పిన ప్యాటర్న్ ప్రకారంగా వాడుకుంటే ఒక్కొక్క పాముల మందుకి కొన్ని రకాల పురుగులు పోతూ ఉంటాయి. అంటే కొన్ని పురుగులు పేగుల్లో ఉంటాయి, కొన్ని పురుగులు గుండెల్లో ఉంటాయి, కొన్ని పేగులు నరాల్లో ఉంటుంది, కొన్ని పేలు లోపల జనగ అనమాట. పేలు అంటే జనగ. అలా ఒక్కొక్క పురుగు ఒక్కొక్క ఆర్గాన్ పట్టుకొని అవి నివసిస్తూ ఉంటాయి. అలా ఈ మందులు వాడుకోవడం వల్ల కడుపులో ఉన్న రకరకాల పురుగులు ప్రతి 2 నెలలకు ఒక్కొక్క పురుగు వస్తూ ఉంటుంది, ఒక్కొక్క పురుగు క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఇలా వేసుకోవడం వల్ల కోళ్ళు బలంగా ఉంటాయి, తిన్న మేత ఒంటికి పడుతుంది, ఆకలి బాగా వేస్తుంది, నీరసాలు ఉండవు, ఎటువంటి జబ్బులు ఉండవు. అయితే ఈ పాముల మందు ఎలా వేయాలంటే అన్నీ కూడా ఇంచుమించు ఒకటే డోసేజ్ ఉందండి. 5 కేజీలు 4 కేజీలు ఉన్న కోడికైతే 1 ml వేయండి. ఇంకా అంతకన్నా తక్కువ ఉంటే 1/2 ml, ఇంకా అంతకన్నా తక్కువ ఉంటే 1/4 ml, అంతకన్నా తక్కువ ఉంటే 2-3 చుక్కలు వేయండి. ఇలా ప్రతి 2 నెలలకు ఒకసారి పాముల మందు ఖచ్చితంగా వేయండి. కోళ్ళలో పాముల మందు వేయడం వల్ల మీకు ఒక 2 నెలలు ఒకసారి వేసిన వెంటనే మీకు చాలా మార్పులు అనేవి కనిపిస్తాయి. కంటికి కనపడే మార్పులు మీకు కనిపిస్తాయి. చాలామంది నిర్లక్ష్యం చేస్తారు, పాముల మందే కదా అని అనుకుంటారు. కాదండి. ఎందు గురించి అంటే ఆ కోళ్ళు తినే మేత, తాగే నీరు అన్నీ కూడా మట్టిలో నుండే తింటూ ఉంటాయి. మనం పెట్టే ఈ మేత తొట్లు, నీళ్ళ తొట్లు అన్నీ కూడా చాలా వరకు కడిగినా చాలా వరకు మట్టి అన్నీ చేరుకుంటూ ఉండడం వల్ల అందులో పురుగులు, మనకు కనపడని పురుగులు, మైక్రోస్కోప్కి కనపడే పురుగులు చాలా ఉంటాయి. అవన్నీ కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మన తినే మేత, తినే నీరు కూడా మట్టిలోనే తినడం వల్ల పురుగు శాతం ఎక్కువ ఉంటుంది కడుపులో. దీనివల్ల ఏంటంటే కోడి ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది. ఈ పాముల మందు వేసుకుంటే అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. 90% జబ్బులు పాముల వల్లే వస్తాయి, కడుపులో పాముల వల్లే వస్తాయి. కడుపులో పాములు, బయట పేలుకి కూడా సెపరేట్గా వీడియో చేశానండి.
అది కూడా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ అయినా ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ పెడతాను, నన్ను సంప్రదించండి వాట్సాప్లో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో అండి. ఇలాంటి వీడియో మీరు లైక్స్ చేయడం వల్లే నేను ఇంకా కొన్ని రకాలైన వీడియోలు పెడతానండి. నమస్తే అండి.